హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ మిడివల్ హిస్టరీ సిరీస్లో భాగంగా మనం ఏమేమి డిస్కస్ చేసాం? ఫస్ట్ రాజపుత్రుల యుగం గురించి డిస్కస్ చేసాం కదా. దాని తర్వాత ముస్లిం దండయాత్రలు అంటే మొహమ్మద్ బిన్ కాసిం ఎలా వచ్చారు, ఏమేమి ఆక్రమించారు, దాని తర్వాత గజనీ యొక్క దండయాత్రల గురించి, గజనీ యొక్క 17 దండయాత్రల గురించి డిస్కస్ చేసాం కదా. దాని తర్వాత గోరీ గురించి కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఢిల్లీ సుల్తానుల యుగం గురించి డిస్కస్ చేద్దాం. అయితే గోరీ దగ్గర ఇద్దరు సేనానులు ఉంటారు కదా. ఎవరెవరు? కుతుబుద్దీన్ ఐబక్ ఇంకా బక్తియార్ ఖిల్జీ అన్నమాట. అయితే ఈ కుతుబుద్దీన్ ఐబకే ఈ బానిషా వంశం యొక్క స్థాపకుడు. అయితే గోరీని కొక్కర్లు అనబడే దారిదోపుడు దొంగలు హత్య చేస్తారు కదా. సో ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఏం చేస్తాడంటే స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. ఫస్ట్ మన ఇండియాలో ప్రతినిధిగా ఈ కుతుబుద్దీన్ ఐబక్ని గోరీ నియమించి వెళ్ళిపోతాడన్నమాట. దాని తర్వాత ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఏమో గోరీ చనిపోయాక స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. సో అలా బానిషా వంశాన్ని స్థాపించింది ఈ కుతుబుద్దీన్ ఐబక్. అయితే ఢిల్లీని కేంద్రంగా చేసుకొని మొత్తం 5 రాజవంశాలు పరిపాలించాయి. సో 5 రాజవంశాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించాయి అన్నమాట. ఫస్ట్ బానిస వంశం, దాని తర్వాత ఖిల్జీ వంశం, దాని తర్వాత తుగ్లక్ వంశం, ఇంకా సయ్యద్ వంశం అండ్ లాస్ట్ వన్ లోడి వంశం అన్నమాట. ఈ 5 వంశాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించాయి. సో ఫస్ట్ వంశం బానిస వంశం, సెకండ్ వంశం ఖిల్జీ వంశం, థర్డ్ వంశం తుగ్లక్ వంశం, ఫోర్త్ వన్ సయ్యద్, ఫిఫ్త్ వన్ లోడి వంశం అన్నమాట. సో ఈ 5 రాజవంశాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించాయి అన్నమాట. అయితే దీంట్లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది మాత్రం తుగ్లక్ వంశం అన్నమాట. ఈ ఢిల్లీ సుల్తానుల యుగంలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వంశం తుగ్లక్ వంశం. తక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఖిల్జీ వంశం అన్నమాట. ఖిల్జీ వంశం తక్కువ సంవత్సరాలు పరిపాలించింది. సో అర్థమైంది కదా, తక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఖిల్జీ వంశం. అయితే ఈ ఖిల్జీ వంశం 30 సంవత్సరాలు పరిపాలించింది. తుగ్లక్ వంశం 94 సంవత్సరాలు పరిపాలించింది. సో హైయెస్ట్ అంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వంశం ఈ తుగ్లక్ వంశం, తక్కువ సంవత్సరాలు పరిపాలించిన వంశం ఈ ఖిల్జీ వంశం అన్నమాట. వీలైతే ఇలాంటివి ఈ మెయిన్ పాయింట్స్ అనేవి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇందులో భాగంగా మనం ఫస్ట్ బానిస వంశం గురించి డిస్కస్ చేద్దాం. సో అర్థమైంది కదా, బానిస వంశం గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ బానిస వంశంలో చాలా మంది రాజులు ఉంటారన్నమాట. కానీ ఈ బానిస వంశ స్థాపకుడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. అర్థమైంది కదా, ఇతను ముందు గోరీ దగ్గర సేనానిగా ఉన్నాడనమాట. గోరీ చనిపోయిన తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశ స్థాపకుడు అనమాట. సో వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి మెయిన్ పాయింట్స్. అయితే ఈ వీడియోలో మనం కుతుబుద్దీన్ ఐబక్, ఆరామ్ షా ఇంకా ఇల్టుట్మిష్ గురించి నేర్చుకుంటాం అన్నమాట. ఆరామ్ షా గురించి చాలా తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ మెయిన్ గా మనం ఫోకస్ చేయాల్సింది కుతుబుద్దీన్ ఐబక్ ఇంకా ఇల్టుట్మిష్. అయితే ఈ ఇల్టుట్మిష్ యొక్క కూతురే రజియా సుల్తానా అన్నమాట. ఆమె గురించి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో మనం వీరిద్దరి గురించి డిస్కస్ చేద్దాం, ఏమేం చేశారు అనేది. సో ఇదనమాట. ఫస్ట్ స్లైడ్ చూడండి. సో వీలైతే ఈ 5 వంశాలు రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది తుగ్లక్ వంశం, తక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఖిల్జీ వంశం, అండ్ ఆ వరుస క్రమం కూడా రాసుకోండి. సో ఫస్ట్ స్లైడ్ చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ఆ ఒక్కో లైకే నేను ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోటివేషన్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ స్లైడ్ చూడండి. ఢిల్లీ సుల్తానుల యుగం, వీరి యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది? 1206 మార్చి 15న జరిగిందనమాట. అంటే ఈ మహమ్మద్ గోరీ మరణానంతరం, మహమ్మద్ గోరీ చనిపోయిన తర్వాత ఈ బానిస వంశం యొక్క స్థాపన జరిగింది. ఎవరు ఈ బానిస వంశ స్థాపకుడు? కుతుబుద్దీన్ ఐబక్. సో కుతుబుద్దీన్ ఐబక్ ఈ స్థాపకుడు అన్నమాట. గోరీ ప్రతినిధిగా ఉన్నాడన్నమాట. ఫస్ట్ గోరీ ప్రతినిధిగా ఇతన్ని నియమించి వెళ్ళిపోతాడనమాట. ఇతను గోరీ మరణానంతరం స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. సో ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించాడనమాట. సో సుమారుగా 300 అంటే ఈ 5 వంశాలు ఉంటాయి కదా, ఏంటంటే అవి బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడి వంశం. ఈ 5 వంశాలు అనేవి సుమారుగా 320 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఢిల్లీని కేంద్రంగా చేసుకొని సుమారుగా 320 సంవత్సరాలు పరిపాలించడం జరిగిందనమాట. సో 5 రాజవంశాలు పరిపాలించాయి. ఢిల్లీని కేంద్రంగా చేసుకొని ఈ 5 రాజవంశాలు అనేవి పరిపాలించాయి అనమాట. మొదటి 3 రాజవంశాలు తురుష్క జాతీయులు. ఏంటంటే అవి బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం. ఈ 3 వంశాలు
తురుష్క జాతీయులు, అర్థమైంది కదా, బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం. సో ఈ 3 వంశాలు తురుష్క జాతీయులు అనమాట. నెక్స్ట్ 4వ వంశం సయ్యద్ వంశం, అరబ్బు జాతీయులు. ఇంకా 5వ వంశం లోడి వంశం, ఆఫ్ఘాన్ జాతీయులు అనమాట. సో ఇవి మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థమైంది కదా. 320 సంవత్సరాలు పరిపాలించాయి. మొదటి 3 వంశాలేమో తురుష్క జాతీయులు, సయ్యద్ వంశమేమో అరబ్బు జాతీయు, ఇంకా లోడి వంశమేమో ఆఫ్ఘాన్ జాతీయులు అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో ఫస్ట్ బానిస వంశం గురించి డిస్కస్ చేద్దాం. ఈ బానిస వంశం యొక్క స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. పాలనా కాలం 84 సంవత్సరాలు పరిపాలించారనమాట. మొత్తం సుల్తాన్లు 10 మంది ఉంటారు. సో ఈ వీడియోలో మనం 3 గురించే డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో రజియా సుల్తానా, ఇంకా బాల్బన్, వీరందరి గురించి డిస్కస్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం మెయిన్ వ్యక్తులు, స్థాపకుడు ఎవరు, ఆయన తర్వాత ఎవరు అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. ఇంకా ఢిల్లీని పరిపాలించిన మొదటి తురుష్క వంశం ఈ బానిస వంశం. అర్థమైంది కదా. ఢిల్లీని పరిపాలించిన మొదటి తురుష్క వంశం ఈ బానిస వంశం. బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశం ఉంటుంది. ఖిల్జీ వంశం తర్వాత తుగ్లక్ వంశం ఉంటుంది. ఈ 3 వంశాలే తురుష్క వంశానికి సంబంధించిన వారు. నెక్స్ట్ ఈ వంశానికి ఇతర పేర్లు మామ్లుక్ వంశం. ఇక్కడ మామ్లుక్ అంటే బానిస అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. ఈ వంశం పేరు, వంశాన్ని మామ్లుక్ వంశం అని కూడా అంటారు. ఇక్కడ మామ్లుక్ అంటే బానిస అని అర్థం. భారతదేశాన్ని పరిపాలించిన తొలి బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. అర్థమైంది కదా. భారతదేశాన్ని పరిపాలించిన తొలి బానిస వంశ స్థాపకుడు ఈ కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఆరంషా తర్వాత ఇల్తుట్మిష్ అన్నమాట. ఈ 3 గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కుతుబుద్దీన్ ఐబక్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ స్లైడ్ చూడండి. కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశం యొక్క స్థాపకుడు. టర్కిస్తాన్లో జననం. సో ఇతను టర్కిస్తాన్లో జన్మిస్తాడనమాట. బాల్యంలోనే స్థానిక ఖాజీకి, తదుపరి మహమ్మద్ గోరికి బానిసగా అమ్ముడయ్యాడు. అర్థమైంది కదా. తన బాల్యం నుంచే ఈ ఫస్ట్ ఖాజీగా ఉండి దాని తర్వాత మహమ్మద్ గోరికి అమ్మడయ్యాడనమాట. బానిసగా అమ్ముడయ్యాడు. గోరి వద్ద అమీర్ ఈ అఖూర్ పదవి నిర్వహించాడు. అమీర్ ఈ అఖూర్ అంటే ఇక్కడ అశ్వదళాధిపతి. నెక్స్ట్ 1192లో 2వ థైరన్ యుద్ధంలో పాల్గొన్నాడు. సో ఈ కుతుబుద్దీన్ ఐబక్ 1192లో ఈ పృథ్వీరాజ్ చౌహాన్కి గోరికి మధ్య 2వ థైరన్ యుద్ధం జరుగుతుంది కదా. సో ఆ యుద్ధంలో 2వ థైరన్ యుద్ధంలో ఈ కుతుబుద్దీన్ ఐబక్ పాల్గొన్నాడు అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ థైరన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1192లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది? పృథ్వీరాజ్ చౌహాన్ ఇంకా గోరికి మధ్య జరిగిందనమాట. 2వ థైరన్ యుద్ధంతోనే ఈ మహమ్మదీయుల యొక్క స్థాపన, ఇస్లాం స్థాపన జరిగిందనమాట మన ఇండియాలో. సో ఆ యుద్ధంలో ఈ కుతుబుద్దీన్ ఐబక్ పాల్గొనడం అన్నమాట. సో ఈ 2వ థైరన్ యుద్ధంలో గోరీ చేతిలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతాడనమాట. ఆ తర్వాత హిందుస్థాన్కు వైస్రాయ్గా నియమింపబడ్డాడు. 1206లో బానిసత్వం నుండి విముక్తి పొంది స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. భారతదేశాన్ని పాలించిన తొలి బానిస ఈ కుతుబుద్దీన్ ఐబక్. భారతదేశాన్ని పాలించిన తొలి బానిస ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. ఫస్ట్ గోరీ దగ్గర బానిసగా అంటే సేనానిగా ఉన్నాడు అనమాట. సో అర్థమైంది కదా. ఎప్పటి నుంచి పరిపాలించాడు? 1206 బానిసత్వం నుండి విముక్తి పొంది స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు ఈ కుతుబుద్దీన్ ఐబక్. అయితే కుతుబుద్దీన్ ఐబక్ దేన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు? లాహోర్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు అనమాట. అర్థమైంది కదా. ఈ కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. ఇతనికి ఉండే బిరుదు లక్ బక్ష్ అన్నమాట. లాక్ బక్ష్ అంటే ఇక్కడ ఏంటంటే అక్షరాలకు లక్షలు ఇచ్చేవాడు అని అర్థం అనమాట. అర్థమైంది కదా. చాలా ఇంపార్టెంట్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఉండే బిరుదు లాక్ బక్ష్ అంటే అక్షరాలకు లక్షలు ఇచ్చేవాడు అని అర్థం అనమాట. ఇతని దగ్గర 2 ఆస్థాన కవులు ఉంటారు. ఎవరెవరు? హసన్ ఉ నిజామీ, ఫక్రుద్దీన్. 2 ఆస్థాన కవులు ఉంటారనమాట. వారి రచనలు కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి. ఇతని యొక్క రచన హసన్ ఉస్ నిజామీ యొక్క రచన ఉల్ తాజ్ మాసిర్ అంటే బానిస సుల్తాన్ల చరిత్ర తెలుపుతుంది ఈ గ్రంథం. అర్థమైంది కదా. ఈ తాజ్ ఉల్ మాసిర్ అనే గ్రంథం ఈ బానిస వంశం గురించి తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫక్రుద్దీన్ ఏ రచనను రాశారు? తారిఖీ ముబారిక్ షాహీ. సో ఇవి చాలా ఇంపార్టెంట్. వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకే రివిజన్గా ఉంటుంది. సో ఫక్రుద్దీన్ రాసిన రచన తారిఖీ ముబారిక్ షాహీ. అర్థమైంది కదా. 2 ఉంటారు ఇతని దగ్గర ఉండే ఆస్థాన కవులు. 2 హసన్ ఉస్ నిజామీ, ఫక్రుద్దీన్ అనే ఈ 2 కవులు ఈ కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర ఆస్థాన కవులుగా ఉంటారనమాట. అయితే ఇక్కడ ఈ 2 నిర్మాణాలను కట్టించాడనమాట. ఎవరు? ఈ కుతుబుద్దీన్ ఐబక్. కువ్వత్ ఉల్ ఇస్లాం ఇది ఢిల్లీలో ఉందన్నమాట. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ కట్టించాడు.
భారత భూమిపై ఇస్లాం విజయానికి చిహ్నంగా ఐబక్ కట్టించాడు. అర్థమైంది కదా, ఈ భారత భూమిపై ఈ ఇస్లామిక్ విజయానికి చిహ్నంగా కువ్వత్ ఉల్ ఇస్లాం అనే ఈ నిర్మాణాన్ని ఢిల్లీలో నిర్మించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ అర్హాదీన్ కా జోప్రా, దీన్ని అజ్మీర్లో నిర్మించిన ప్రసిద్ధ మసీదు కట్టడం, అజ్మీర్లో నిర్మించిన ప్రసిద్ధ కట్టడం అన్నమాట ఇది. సో ఇది కూడా ఐబక్ కట్టించాడన్నమాట. నెక్స్ట్ కుతుబ్ మినార్ యొక్క చరిత్ర. బాగ్దాద్ కు సమీపంలో గల ఉష్ నగరానికి చెందిన సూఫీ మతాచార్యుడు ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి పేరు మీద దీనికి పునాది వేశాడు. ఎవరు? ఈ కుతుబుద్దీన్ ఐబక్. ఎవరి పేరు మీద? ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే పేరు మీద. అర్థమైంది కదా, ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి పేరు మీద దీనికి పునాది వేశాడనమాట. ఈ నిర్మాణాన్ని పూర్తి చేసింది ఇల్టుట్మిష్. స్టార్ట్ చేసింది ఈ కుతుబుద్దీన్ ఐబక్ అయినప్పటికీ దాన్ని పూర్తి చేసింది ఇల్టుట్మిష్. చాలా ఇంపార్టెంట్, వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేస్తే దాన్ని కంప్లీట్ చేసింది ఇల్టుట్మిష్. తుదిమీర్పులు దిద్దింది ఫిరోజ్ షా తుగ్లక్. స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్, దాన్ని కంప్లీట్ చేసింది ఇల్టుట్మిష్, దానికి తుదిమీర్పులు దిద్దింది ఫిరోజ్ షా తుగ్లక్. సో ఇదనమాట. ఇతను ఏమేమి కట్టించాడో కూడా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇతనికి సమకాలికులు ఎవరెవరు ఉంటారో ఒకసారి చూద్దాం. అండ్ అయితే ఉత్తర సమకాలికులు వివాహ సంబంధాలు. తాజ్ ఉద్దీన్ ఎల్దజ్ గజనీ పాలకుడు అన్నమాట. ఇతని కుమార్తెను వివాహం చేసుకున్నాడు. సో ఇతని కుమార్తెను ఐబక్ వివాహం చేసుకున్నాడు అనమాట. ఇతను గజనీ యొక్క పాలకుడు. నాసిరుద్దీన్ కబాచా, ఇతను ఐబక్ యొక్క చెల్లెలు ఉంటాడు కదా, అతని యొక్క భర్త అన్నమాట. ఇల్టుట్మిష్, ఇతను ఐబక్ యొక్క అల్లుడు అన్నమాట. అంటే ఐబక్ యొక్క కుమార్తె యొక్క భర్త, అంటే వారి యొక్క కూతురు యొక్క భర్త. నెక్స్ట్ బక్తియార్ ఖిల్జీ, బీహార్ బెంగాల్ యొక్క పాలకుడు. ఈ బక్తియార్ ఖిల్జీ ఇంకా ఈ కుతుబుద్దీన్ ఐబకే కదా గోరీ దగ్గర సేనానులుగా ఉన్నారు. బక్తియార్ ఖిల్జీ దేని పరిపాలించాడు? బీహార్ బెంగాల్ పాలకుడు అనమాట. బీహార్ ని బెంగాల్ ని పాలించాడు ఈ బక్తియార్ ఖిల్జీ. సో ఈ బక్తియార్ ఖిల్జీ ఇంకా కుతుబుద్దీన్ ఐబక్ వీరు గోరీ దగ్గర సేనానులుగా ఉన్నారు కదా. సో గోరీ చనిపోయిన తర్వాత ఇతను బెంగాల్ బీహార్ ను పరిపాలించాడు అనమాట. నెక్స్ట్ ఈ ఐబక్ ఏమో బానిస వంశం స్థాపకుడు అనమాట. ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించాడు. వీరి యొక్క రాజధాని ఏంటి? ఐబక్ యొక్క రాజధాని లాహోర్ అన్నమాట. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో ఈ ఐబక్కి ఉండే సమకాలికులు చూద్దాం. కాకతీయుల్లో గణపతి దేవుడు, దేవగిరి యాదవుల్లో సింగన, ద్వార సముద్రంలో రెండవ వీరబల్లాలుడు, పాండ్యుల్లో జటావర్మ కులాశేఖరుడు. అర్థమైంది కదా, ఈ పాండవుల్లో జటావర్మ కులాశేఖరుడు. ఈ వీరు ఈ కుతుబుద్దీన్ ఐబక్ కి సమకాలికులు. అయితే కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ లో చౌగానా అనే ఆట ఆడుతూ అకస్మాత్తుగా మరణించాడు. అర్థమైంది కదా, గుర్రం మీద నుంచి ఆడే పోలో గేమ్ అన్నమాట ఇది. అకస్మాత్తుగా గుర్రం మీద నుంచి కింద పడి అకస్మాత్తుగా మరణించాడు ఈ కుతుబుద్దీన్ ఐబక్. సో ఏ ఇయర్ లో మరణిస్తాడో తెలుసు కదా, 1210లో ఈ కుతుబుద్దీన్ ఐబక్ మరణిస్తాడనమాట. సో ఇతని తర్వాత ఆరాం షా కూడా వస్తాడనమాట. ఒకసారి ఆరాం షా గురించి చూద్దాం. బానిస వంశంలో రెండవ ఢిల్లీ సుల్తాన్ కేవలం 8 నెలలు మాత్రమే పరిపాలించాడు. సో అర్థమైంది కదా, ఈ ఆరాం షా కేవలం 8 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఆరాం షా పాలనా కాలంలో తదుపరి సుల్తాన్ ఇల్టుట్మిష్ బడయాన్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్నాడు. సో ఈ ఆరాం షా తర్వాత 8 నెలలే పరిపాలించాడు కాబట్టి ఈయన గురించి పెద్దగా ఏమి ఉండదు. ఉన్నంత దాంట్లో నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఆరాం షా బానిస వంశంలో రెండో ఢిల్లీ సుల్తాన్ అనమాట. కేవలం 8 నెలలే మాత్రమే పరిపాలించాడు. ఈయన తర్వాత ఇల్టుట్మిష్ వస్తారనమాట. సో నెక్స్ట్ ఇల్టుట్మిష్ గురించి చూద్దాం. మాలిక్ సంసుద్దీన్ ఇల్టుట్మిష్, ఇతని యొక్క కంప్లీట్ నేమ్ మాలిక్ సంసుద్దీన్ ఇల్టుట్మిష్ అన్నమాట. మరో పేరు అలప్తమిష్ అన్నమాట, ఇంకొక పేరు. నెక్స్ట్ టర్కీలో ఇల్బరి తెగకు చెందినవాడు. ఈయన ఇల్టుట్మిష్ టర్కీలో ఇల్బరి తెగకు చెందినవాడు. రాజు అంగరక్షక దళాధిపతిగా పనిచేశాడు. బానిసకు బానిస, అటువంటి కదా, బానిసకే బానిస అన్నమాట. ఇతను ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు అన్నమాట. కుతుబుద్దీన్ ఐబక్ ఫస్ట్ బానిస అయితే బానిసకే బానిస ఈ ఇల్టుట్మిష్. అయితే గొక్కర్లు కాదండి, ఇది కొక్కర్ల తిరుగుబాటును అణిచివేయడంలో గోరీకి సహాయం చేశాడు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ కొక్కర్లు అనే దరిదోపడి దొంగలను అణచివేయడంలో గోరీకి సహాయం చేశాడనమాట. అయితే లాస్ట్ గోరీ ఈ కొక్కర్ల చేతిలోనే చనిపోతాడు. అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ కొక్కర్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఇతను గోరీకి సహాయం చేశాడన్నమాట ఈ కొక్కర్లను అణచివేయడంలో. నెక్స్ట్ బానిస వంశంలో ఎక్కువ సంవత్సరాలు పాలించిన సుల్తాన్. బానిస వంశంలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన సుల్తాన్ ఈ ఇల్టుట్మిష్. ఇతనిని రియల్ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ గా వర్ణించింది ఆర్పి త్రిపాఠి. సో ఇతనిని రియల్ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ అని వర్ణించింది ఆర్పి త్రిపాఠి అన్నమాట. ఇతని కాలంలోనే భారత్ గోరీ రాజ్యం నుండి విడిపోయి
స్వతంత్ర రాజ్యంగా పూర్తి అవతరణ చెందింది. నెక్స్ట్ ఈ ఇల్టుట్మిష్ చేసిన దండయాత్రల గురించి డిస్కస్ చేద్దాం. అయితే 1214లో ఇతను గజనీని ఆక్రమించాడు. సో అర్థమైంది కదా, 1214లో గజనీని ఆక్రమించాడనమాట. ఇంకా 1226లో రణతంబోర్ను ఆక్రమించాడు. 1226లో రణతంబోర్ను ఆక్రమించి అక్కడ ఉండే మహంకాళి దేవాలయంను, అంటే ఉజ్జయినిలో ఉండే మహంకాళి దేవాలయంను కూడా ధ్వంసం చేశాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్, 1226లో ధ్వంసం చేశాడనమాట. ఈ మహంకాళి దేవాలయంను ధ్వంసం చేశాడు. నెక్స్ట్ 1236లో బనియార్ రాజపుత్రుల తోటి యుద్ధ ప్రయత్నంలో, ఈ బనియార్ రాజపుత్రుల యొక్క వారితోటి యుద్ధ ప్రయత్నంలో కొక్కర్లచే చంపబడ్డాడు. సో ఇకను కొక్కర్లను అణచివేయడానికి గోరికి సహాయం చేశాడు కదా. నెక్స్ట్ ఈ రాజపుత్రులతో యుద్ధం చేసేటప్పుడు, అంటే ఎవరు వారు, బనియన్ రాజపుత్రులతో యుద్ధం చేసే సమయంలో ఈ కొక్కర్లు అనే దారిదోపిడి దొంగలు ఈ ఇల్టుట్మిష్ని చంపేస్తారన్నమాట. సో గోరికి ఈ కొక్కర్లను అణచివేయడానికి గోరికి సహాయం చేసింది కూడా ఈ ఇల్టుట్మిషే. ఈ కొక్కర్లే ఇతన్ని ఇల్టుట్మిష్ని చంపేస్తారనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్, వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఈ ఇల్టుట్మిష్ని స్మారక స్తూపాల పితామహుడు అని చెప్పి కూడా పిలుస్తారన్నమాట. ఇక్కడ చూడండి, భారతదేశంలో స్మారక సమాధుల నిర్మాణ పితగా ఎవరు ప్రసిద్ధి చెందారు ఢిల్లీ సుల్తాన్లో? ఇల్టుట్మిష్. చూడండి, ఈ ఢిల్లీ సుల్తానులలో స్మారక సమాధుల పితామహుడు అని చెప్పి ఇల్టుట్మిష్ని అంటారనమాట. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, రాసుకోవడానికి ట్రై చేయండి, మీకు కూడా రివిజన్గా ఉంటుంది. నెక్స్ట్ ఖలీఫా గుర్తింపు. సో ఈ ఇల్టుట్మిష్కి ఖలీఫా నుంచి గుర్తింపు వచ్చిందనమాట. ఖలీఫా ఇతనికి బిరుదు కూడా ఇస్తారు. అదేంటో ఒకసారి చూద్దాం. బానిస వంశ తురుష్క సుల్తానులో మొట్టమొదటిసారిగా ఖలీఫా గుర్తింపు పొందిన సుల్తాన్ ఈ ఇల్టుట్మిష్. ఖలీఫా యొక్క పేరు, ఇల్టుట్మిష్ కాలంలో నాటి ఖలీఫా అల్ ముస్తాన్ సింగ్ బిల్లా. నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఇల్టుట్మిష్ కాలంలో ఉండే ఖలీఫా యొక్క నేమ్ ఏంటి? అల్ మస్తాన్ సింగ్ బిల్లా. నెక్స్ట్ ఖలీఫా ఇల్టుట్మిష్కు ఇచ్చిన బిరుదులు సుల్తాన్ ఈ ఆజాం, అంటే గొప్ప సుల్తాన్ అని చెప్పి అర్థం అన్నమాట. సుల్తాన్ ఈ ఆజాం అనే బిరుదును ఇచ్చాడు. ఎవరు? ఈ ఖలీఫా అనమాట. ఖలీఫా నేమ్ ఏంటి? అల్ ముస్తాన్ సింగ్ బిల్లా. రాజధాని యొక్క మార్పు. ఫస్ట్ లాహోర్ను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తారనమాట కుతుబుద్దీన్ ఐబక్, ఈ ఇల్టుట్మిష్. దాని తర్వాత ఈ లాహోర్ నుంచి తమ రాజధానిని పరిమితంగా ఢిల్లీకి చేంజ్ చేసేస్తారు. సో అదే ఉంటుంది పరిపాలన సౌలభ్యం కోసం. సో వారి యొక్క పరిపాలన సౌలభ్యం కోసం రాజధానిని లాహోర్ నుండి శాశ్వతంగా ఢిల్లీకి చేంజ్ చేసేస్తారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇతను నాణాలను కూడా ప్రవేశపెడతారన్నమాట. టంకా, జిటాల్ అనే వెండి ఇంకా రాగి నాణాలను కూడా ప్రవేశపెడతాడు. బానిస వంశంలో మొట్టమొదటిసారిగా నాణాలను ముద్రించింది ఇల్టుట్మిష్. సో ఈ బానిస వంశంలో ఫస్ట్ టైం నాణాలను ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్. మొదటిసారిగా అరబిక్ నాణాలను జారీ చేసి వాటిపై ఖలీఫా పేరును ముద్రించాడు. సో అర్థమైంది కదా, ఖలీఫా పేరును కూడా ఈ నాణాలపై ముద్రించాడన్నమాట. గుర్రం మీద కూర్చున్న రాజు బొమ్మ గల నాణాలను ముద్రించాడు. ఇంకా గుర్రం మీద కూర్చున్న రాజు బొమ్మ ఉన్న నాణాలను కూడా ఈ ఇల్టుట్మిష్ ముద్రించాడన్నమాట. ఇతనికి రక్నుద్దీన్ ఫిరోజ్ షా అనే కొడుకు ఉంటాడు. ఇంకా రజియా సుల్తానా అనే కూతురు ఉంటుందన్నమాట. వారి గురించి నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇంకా టంకా, జిటాల్ అనే రాగి వెండి నాణాలను కూడా ప్రవేశపెడతారనమాట. టంకా అంటే వెండి నాణం, జిటాల్ అంటే రాగి నాణం అనమాట. ఇక్కడ చూడండి, టంకా అంటే వెండి నాణం, జిటాల్ అంటే రాగి నాణం. ఇతను ఇల్టుట్మిష్ ప్రవేశపెట్టిన రెండు నాణాలు చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఇలాంటి మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా గుర్తుంటుందన్నమాట. సో టంకా, జిటాల్ అనే ఈ వెండి రాగి నాణాలను ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇల్టుట్మిష్ రాజ్యాన్ని ఇక్తాలు అను సైనిక రాష్ట్రాలుగా విభజించాడు. సో తన రాష్ట్రాన్ని ఇక్తాలుగా విభజించేశాడనమాట. ఒక్కొక్క ఇక్తాకి వాళ్ళపైన ముక్తిలు అనేవారు ఉండేవారు అన్నమాట. ఒక ఇక్తాపై ముక్తిలు అనేవారు ఉండేవారు. ఇక్కడ చూడండి, ఇక్తాలపై అధికారులను ముక్తిలను అని పిలిచేవారు, ముక్తిలు అని చెప్పి పిలిచేవారు. సో ఒక్కొక్క ఇక్తాపై ఒక అధికారి ఉండేవారు అన్నమాట. ఆ అధికారినే ముక్తిలు అని చెప్పి పిలిచేవారు. పాలనలో సుల్తాన్కు సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన ఉన్నత మండలియే ఈ చిహల్గని. ఇక్కడ చిహల్గని అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏర్పాటు చేశారు? ఈ ఇల్టుట్మిష్ కాలంలో ఏర్పాటు చేశాడు. దీని తర్వాత వీరికి చాలా అధికారాలు వచ్చేస్తాయన్నమాట. ఎవరి మాట కూడా వినకుండా వీరికి ఈ చిహల్గనిలో ఉండే 40 మెంబర్స్కి చాలా అధికారాలు వచ్చేస్తాయి. సో బాల్బన్ కాలంలో బాల్బన్ దీన్ని రద్దు చేసేస్తాడు అనమాట. ఈ చిహల్గనిని బాల్బన్ రద్దు చేసేస్తాడు. ఇక్కడ చిహల్గని అంటే ఏంటి?
ఒక మంత్రుల సమూహం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దీంట్లో 40 మెంబర్స్ ఉంటారు. 40 మంది తురుష్క సర్దారులతో కూడిన ఈ అధికార కూటమిని చిహల్గని అని చెప్పి పిలుస్తారు. సో అర్థమైంది కదా, 40 మంది తురుష్క సర్దారులతో కూడిన ఈ మండలిని చిహల్గని అని చెప్పి పిలుస్తారన్నమాట. చాలా ఇంపార్టెంట్. ప్రవేశపెట్టింది ఇల్టుట్మిష్, అయితే దీన్ని రద్దు చేసింది గియాజుద్దీన్ బాల్బన్. సో ఇదన్నమాట బానిస వంశంలోని కుతుబుద్దీన్ ఐబక్, ఆరామ్ షా ఇంకా ఇల్టుట్మిష్ గురించి. నెక్స్ట్ వీడియోస్లో మనం ఈ ఇల్టుట్మిష్కి ఒక కుమార్తె ఇంకో కుమారుడు ఉంటారన్నమాట. రక్నుద్దీన్ ఫిరోజ్ షా కుమార్తె ఏమో ఈ రజియా సుల్తాన్ అన్నమాట. ఇంకా బాల్బన్ వీరి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. వీడియోని ఇంకా లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.